నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. హనుమకొండ కాలేజీ కళాక్షేత్రంలో శాంతి కృష్ణ ఆధ్వర్యంలో వరంగల్లో ఉన్నటువంటి 108 మంది కళాకారులకు కాకతీయ కళా వైభవం పేరిట గణపురం పురస్కారం అందించారు. అనంతరం గిన్నిస్ బుక్ రికార్డు గ్రహీత డాక్టర్ శాంతి కృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 54 దేశాల్లో 1112 మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇది 40 సంవత్సరాల ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రాం చేసినటువంటి ఆర్గనైజేషన్ గా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి రోజు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఓరుగల్లు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి అని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేష్ బాబు, మీసం బల్లగుడే ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ సాంబార్ సుబ్బారావు, కూచిపూడి పద్మ, రేపటి శ్రావణి, సినీ కళాకారుడు రఘు నరేందర్, ప్రొఫెసర్ తిరుపతయ్య, ప్రముఖ పాత్రికేయుడు పోలిశెట్టి విష్ణువర్ధన్ పాల్గొన్నారు. వివిధ రంగాల కళారంగాల్లో నిష్ణాతులైనటువంటి మహోన్నతులను గుర్తించి 108 మందికి ఈరోజు ఇక్కడ కాలేజీ కళాక్షేత్రంలో ఘనంగా సన్మాన సత్కారాలు అందించాం. నా పేరు డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య. నేను ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 1112 మహోన్నతమైనటువంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. ఇది 40 సంవత్సరాల నా కళారంగ ప్రస్థానం. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఎక్కువ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్గనైజేషన్గా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సాధించి అటు తెలంగాణ రాష్ట్రానికి ఇటు మన ఓరుగల్లు కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి సంస్థగా శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఈనాడు మనం ఉంటుంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని చేసేటువంటి రిక్వెస్ట్ ఒకటే, ఎంతో కళలకు కానాచిగా ఉన్నటువంటి ఓరుగల్లును ఇష్టపడి ఓరుగల్లులో కళాక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి కళాకారులను గుర్తించే దిశగా ముందుకెళ్లాలనే అంశంతో గత ప్రభుత్వం వారు శంకుస్థాపన చేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు దీనికి పనిని పూర్తి చేసి ఇనాగ్రేషన్ చేసినటువంటి ఈ కాలేజీ కళాక్షేత్రం మరి కళాకారులకు అందుబాటులోకి రావాలని నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే